ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు దోషులంటూ విమర్శించారు మహేష్ కుమార్ గౌడ్. నిజంగా తప్పు చేయకుంటే సంజాయిషి ఇచ్చుకోండంటూ విమర్శనాస్త్రాలను సంధించారు. సింగరేణి టెండర్లలో కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వ ధనాన్ని ఎలా దుర్వినియోగం చేశారో నిరూపిస్తామని చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు మహేష్ కుమార్ గౌడ్. ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ దేశంలో టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం అత్యంత హేయమైన నేరము. అలాంటి ఘోరమైన నేరం మీరు చేస్తున్నారు 10 ఏళ్లుగా. రాజకీయ నాయకుల యొక్క, ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్లే కాకుండా బడా బడా పారిశ్రామికవేత్తల్ని తన దారిలోకి తెచ్చుకోవడానికి వారి ప్రైవేటు వ్యవహారంలో మీరు తలదూర్చి ఫోన్ ట్యాపింగ్లు చేసి వారిని సరెండర్ చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. సినీ తారలు వారి వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చి మీరు వారి ఫోన్లు ట్యాపింగ్ చేసి వారు వ్యక్తిగతంగా మానవ సంభాషణ రికార్డు చేసి తద్వారా వారిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందటం ఖాయమని, లేకపోతే దేనికైనా సిద్ధమని కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. కేటీఆర్, హరీష్ రావు ముందు ఇంట్లో పంచాయతీలు తేల్చుకోవాలన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విసిగిపోయిన ప్రజలు రేవంత్ ప్రభుత్వాన్ని గెలిపించారన్నారు. కాళేశ్వరం విషయంలో హరీష్ రావు మీద కవిత ఆరోపణలు చేశారని తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఉండి ఫామ్ హౌస్ చుట్టూ రోడ్డు వేయించుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాల్లో ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. ఏదో టెలిఫోన్ టాపిక్ లో మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు మాట్లాడుతున్న పోలీసు అధికారులను బెదిరిస్తున్నారు. ఇక 2 ఏళ్ళు అయితే వచ్చేది మా గవర్నమెంటే, మీరు రిటైర్ అయినా మీ సంగతి చూస్తామని. అయ్యా కేటీఆర్, నువ్వు మర్చిపోకు. మా అసెంబ్లీ అయ్యాక 6 నెలలకు పార్లమెంట్ జరిగితే 2-0 వచ్చింది. ఒక్క పార్లమెంట్ గెలవలే. మేము 10 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రి ఉండి నువ్వు డిఫాక్టో ముఖ్యమంత్రి ఉంటే నామినేషన్ వేసి నేను, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మూడు పార్లమెంట్ సభ్యులను గెలిచినాం పైసా ఖర్చు పెట్టకుండా. నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రులు ఉండి ఒక్క పార్లమెంట్ గెలవలే. నీ సిట్టింగ్ సభ్యులు చనిపోతే కంటోన్మెంట్ జూబ్లీస్ గెలిపించుకోలే. ఇక 2 ఏళ్ళల్లో ముఖ్యమంత్రి అవుతారంటే అది పెద్ద జోకులాగా అనిపిస్తుంది నాకు. అందుకనే అంటున్నా, ఇది పార్టీ గుర్తు ఎన్నికలు కదా. సరే మొన్నటిదాకానేమో ఉన్న 10-20% ఏడబోతున్నాడు అని సన్మానం అని తిరిగిన ఊళ్ళలో. దీని మీద ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు 10% గెలువు కేటీఆర్, 10% మున్సిపాలిటీలు గెలువు. దేనికైనా దానికి సిద్ధం నేను.